అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు పెంచమంటారా? గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకొని ప్రొయాక్టివ్గా చేయాలి అంటే ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఆ లొకేషన్కే ఛార్జ్ చేసుకుంటూ అక్కడ దాన్ని ప్రాపర్గా మళ్ళీ కనుక రీఇన్వెస్ట్ చేసి డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఒక ఆర్గానిక్ గ్రోత్ వస్తుంది. సో నేను అన్ని హైరైజ్ బిల్డింగ్సే కావాలని అనట్లేదు, అట్లని అన్ని విల్లాసే కావాలని అనట్లేదు. బట్ దెర్ షుడ్ బి ఎ రైట్ మిక్స్ ఉండాలి. ఒక సిటీ సస్టైన్ అవ్వాలి అంటే ఇంకో రకంగా చూడండి, మనం ఒక వాటర్ పైప్ లైన్ వేయాలి. ఒక 100 ఇళ్ళు ఒక 15 ఎకరాల్లో స్కాటర్ అయింది. సో మేబీ మీరు చిన్న పైప్ లైన్తో అంత పెద్ద ఏరియాకి వేయాలి. అదే ఒక 100 ఇళ్ళకి దగ్గరగా వేయాలి. మేబీ యూ నీడ్ టు డూ లిటిల్ బిగ్గర్ పైప్ లైన్స్. సో అక్కడ కాస్ట్ ఉంటుంది, ఇక్కడ లేయింగ్ కాస్ట్ ఉంటుంది. బట్ మీరు కనుక డెవలప్డ్ కంట్రీస్లో కనుక సిటీస్ని చూస్తే బికాస్ ఆఫ్ ఈ వర్టికల్ ఎక్స్పాన్షన్స్ వల్ల ఇయర్లీ మెయింటెనెన్స్ని మెయింటైన్ చేయలేక బ్యాంక్రప్ట్ అవుతున్న సిటీలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు రోడ్డుని ఇయర్ ఓవర్ ఇయర్ మెయింటైన్ చేయడం అనేది ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్స్పెండిచర్. పైప్ లైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండ్ మనకు తెలియకుండా ఉండే మనకు కనపడని సెక్యూరిటీ సిస్టమ్స్, స్కూల్స్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ హాస్పిటల్స్, వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ వెళ్తే వీటన్నిటిని మళ్ళీ మెయింటైన్ చేయడం అనేది హ్యూజ్ కాస్ట్ అండి. సో ఒక చిన్న ఏరియాలో ఎక్కువ ఇళ్ళు ఉండటానికి, ఎక్స్పాండెడ్ ఏరియాలో ఎక్కువ ఇళ్ళు ఉండటానికి కూడా మెయింటెనెన్స్లో కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. యు ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ స్కై స్క్రేపర్స్. రెండు ఉండాలంటానండి. ఒక స్కై స్క్రేపర్ ఒక ఏరియాలో మనం పర్మిషన్కి వెళ్తున్నాము అంటే ఆ ఏరియాకి ఆ సస్టైనబిలిటీ ఉండేటట్టుగా క్రియేట్ చేసుకొని అట్లీస్ట్ మళ్ళీ ఇంకొక అమీర్పేట, ఇంకొక ఖైరతాబాద్నో తయారు చేసుకుంటే వెళ్తే మనం ఎట్లా గ్రో అవుతామండి. సో వీ హ్యావ్ టు షో అడాప్ట్ ద అదర్ ఉన్న ఫెసిలిటీస్ని, ఉన్న సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకొని కొత్త ఏరియాల్లో, ఫీజిబిలిటీ ఉన్న ఏరియాల్లో హై రైజ్ వచ్చేటట్టుగా చూసుకుంటేనే మనం ఈ ల్యాండ్ స్కేర్సిటీని కానీ, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ని కానీ, రన్నింగ్ కాస్ట్లను కానీ ఐడియల్గా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్.